నమస్కారం అండి. మనం ఇప్పుడు గిరిజా కళ్యాణం అనే నవలలోని 5వ భాగాన్ని విందామా? చందు కుర్చీలో కూర్చునున్నాడు. చుట్టూ స్నేహితులున్నారు. రమేషు మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. చందు, మాకెవరికి చెప్పకుండా సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేసావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనకి అంత కోపం తెప్పించడం మంచిది కాదు. ఆయన అలా అంటూ ఉంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా? అన్నాడు చందు కోపంగా. గంట నుంచి అక్కడ ఇదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుండి సరాసరి స్నేహితుల గదికి వచ్చేశాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగదెంపులు చేసుకొచ్చావా? అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనవణ్ణే. ఆయన పశ్చాత్తాపడి బ్రతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలివాళ్ళకి రోషం ఎక్కువ, వాళ్ళేం దారికి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడ్రా, డబ్బిస్తాడు, నీ సరదాలకు అడ్డురాడు. మా నాన్న చూడు, పేనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు కానీ మా ఇంటికి వాళ్ళని ఎవ్వరినీ రానీడు. సరదాలే పనికిరావు. ఆయన జన్మకి సినిమా చూడ్డు, మమ్మల్ని చూడనీడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి, ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య గనక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఇవ్వడం ఎలా? మనకు టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఏరా, నిజంగా తెగదెంపులు చేసుకున్నట్టేనా? రమేష్ అడిగాడు. చందు తలూపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం గోవిందా. ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం, ప్రకాష్ సలహా ఇచ్చాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ఆ ప్లేటర్ సగం డబ్బు పీక్కు తింటాడు. మరి ఏం చేద్దాం? గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేమీ లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పట్టడం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏమిటి? చందు చెర్రున లేచాడు. రమేషు చందు భుజాలు పట్టి అదిమి కుర్చీలో పోలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ అది నీ కోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడ్చింది. పెళ్లి చేసుకుంటాడు కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి పెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో ఏ బెంగళూరో ఊటీయో చెక్కేయాలి. అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవోర్స్ ఇచ్చేయాలి రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలికంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యను వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అంతా మనల్ని ఆడిపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగానే తోచింది. చందు తలపట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేషు దగ్గరకొచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు. నువ్విలా చేసావంటే అంతా హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్యనున్న ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తలవంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలేఖిస్తే వాడు మృతుడైనట్లు బాధపడతానే, నేనే పెళ్లి చేసుకోనా? ఏం చేస్తాం? కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంగా దోస్తోంది. ఆయనకి ఎదురు తిరిగావనుకో, అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్ళకి మా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఏ అనాథాశ్రమానికో రాసిపారేస్తాడు. మా బంధువులు ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి మనుషుల కంటే కుక్కలు నయమంటూ ఆస్తి అంతా కుక్కల హాస్పిటల్కి వ్రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక్క ఆస్తి నష్టమేనా? ఈ వయసులో ఆయన్ని ఇలా వేధిస్తున్నావనే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అది ఎంత తెలివి తక్కువతనమో ఆలోచించు.
ఇక అందరూ మనకు నీతులు బోధించడానికి వస్తారు. మా నాన్న ఉన్నాడే, ఆయన తిట్లలో మహాశాస్త్రవేత్త. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేషు మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికొచ్చాడు. చందుని చూడగానే సాయన్న పరిగెత్తుకెళ్ళి, చిన్నబాబు వచ్చేశాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారు ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళ్ళబోతుండగా ఎదురైన సాయన్నని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకుని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేను ఇంటికొచ్చాను, ఆయన చెప్పినట్లే వింటాను, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. సాయన్న పరిగెత్తుకెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణంసేపు తటపటాయించాడు. సాయన్న అన్నాడు, వెళ్ళు బాబు, ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాస్ చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించినా తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాసు చేతితో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్ళను ఆనుకుని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య! ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడున్నాడు. క్షణంసేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేనట్లు చూశారు. చందు లోపలికి వచ్చాడు. గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్లు వినడానికి నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడూ బాధ పెట్టను. చిన్నపిల్లాడిలా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకొని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చేయి వదలలేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా? నేనేం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భారీగా తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత అయిష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా, తాతయ్య నీ మాట వినడం వల్ల నేనెంత సుఖపడుతున్నాను అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బ్రతికున్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకుని తీరుతావు. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకు ఇంతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవడం అనేది నీకింత ఆనందం కలిగించే విషయం అయితే, తాతయ్య నేను ఒకటి కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలా పోయింది. 10? వద్దులేరా, ఒక్కటి చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరేయ్ శేషు, నీ బుర్ర అమోఘంరా. నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగొచ్చాడు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకే, శుభస్య శీఘ్రం. పెళ్లి కూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాటు చేద్దాం అన్నాడు శేషారత్నం. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టినాయి. సాయన్న రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు తెచ్చి చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకుని తింటాయి. వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజన వెళ్ళనీయలేదు. 2 రోజులు నా దగ్గరుండి వెళుదువు గాని అని ప్రయాణం ఆపు చేశారు. గిరిజ, రవి ఇద్దరూ రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియడంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టికెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదు అన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికొచ్చింది.
చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించేయాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు కానీ వాళ్ళు రూపంలో చందు పక్కన నిలబడితే దిష్టిబొమ్మల్లా ఉన్నారు. ఆయనకు ఆహార నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడటానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెళ్ళో తాళి కట్టమంటే కళ్ళు మూసుకుని ఆ పిల్ల మెళ్ళో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందిట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, రవి సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పైట కొంగు ఉండ చుట్టి నోట్లో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లై ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్ళారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆ పైపు అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమలే గుర్తుకొచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటొచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు తిప్పబోయింది. నీళ్లు వానజల్లుగా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్టు, ప్యాంటు అంతా తడిసిపోయింది. అరేరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్లలో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ల దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకొచ్చి దొడ్లో ఈ పాండ్లో వేయమని మారాన్ చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండు నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళ అమ్మ మీద బెంగ అనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు గారు కిటికీలో నుంచి చూస్తుంటే దూరంగా ల్యాన్లో నీరెండలో ఇద్దరు చూడముచ్చటైన జంటగా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకు వచ్చిన అందాల సుందర్లా తొంగి చూడటం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందు కొంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లు చూడసాగారు. చందుకి గిరిజనిచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే? ఆయన కళ్ళ ముందు తమ్ముణ్ణి ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నీ నా భేదం లేదు. అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది.
అసలు చందుకు భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా, అసంగతంగా తోచలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన లేచి తోటలోకి వచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వేళ్లాడుతున్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గరున్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయటానికి చెట్టు ఎక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ, అక్కడికొచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి, ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా అంది నవ్వుతూ. అదేమిటో కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టిక్కెట్లు లేవు, గిరిజను ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ పక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు. గిరిజ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను, నువ్వేం అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తలిస్తే నాకే మాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగలదానివి గిరిజ. తెలివిగల వాళ్ళు ఎప్పుడూ ఇంకొకరికి సహాయపడుతూ ఉంటారు, అవునా? ఏమో, నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను, చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదిలాడినాయి. తలదించుకుంది. అవును. గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడద్దు. అతను చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకి, భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వు ఇక ఏమాత్రం దిగులు పడద్దు. ఆ భారం నా మీద వదిలేయి. బాబుగారు, గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది. ఆయన చేత్తో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. ఒక సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణమాగి అన్నారు. నేను రవి బాధ్యతను స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళి పడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్టుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాణ్ణి చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాట రాని దానిలా, రెప్పవేయడం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది. ఆయన గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా, దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేట్టు చేసింది. నీకోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలుసుంటుంది. చందుకి నిన్ను భారీగా చేయాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుంచి వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్ళి వద్దనడం, చివరికి తనంత గొడవ చేస్తే నిన్న పెళ్ళికి ఒప్పుకొనడం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరగా నిట్టూరుస్తూ అన్నారు. వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్ళి సమస్య అవ్వకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడవుతాడోనని ఆ స్నేహితులతో కలపడం వల్ల ఇప్పుడు వాడి జీవితానికి వాళ్ళు పెద్ద అడ్డుగోడై కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా
ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే శాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. శాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. శాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు కొట్టి తాగమనిస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పక్కపక్క నవ్వుతూ అక్క ముందుకొచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకుని రవి వైపే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకొస్తున్నాయి. రవిని చదివిస్తాను, ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాస్ కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూల్ మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకెంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడై డాక్టర్ అయి తన దగ్గరకు వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్ని అయ్యాను. ఇదంతా నువ్వే కదువు చేసింది? గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. శాయన్న ఆయనకు మందు తెచ్చాడు. మంచినీళ్ళిస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదని అందని శాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబైందిగానే కనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసమే వేచి చూస్తున్నారు. శాయన్న మందిచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగినాయి. అందులో గిరిజ ఇలా వ్రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచటం లేదు. నాకు రెండు విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలదాన్నని అంటున్నారు. నా ధైర్యానికి ఇది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకుని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించుండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతి యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతను సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుణ్ణి బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశాడు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవి రావని నా నమ్మకం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందటం కంటే ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలియదు. బందిల దొడ్లో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదనే భావిస్తున్నాను బాబుగారు. నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంతో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకున్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లులా కలిసిపోవాలి.
ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నా కాబోయే భర్త నాకు మనసా వాచా సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలు ఇవి. మరి చంద్రశేఖరం అభిప్రాయాలేమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నిటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేను ఎందుకు చేయకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగా ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ గారిని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలనే కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్ గారికి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా శాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాటిస్తున్నాను. మీ ముందు పెట్టాను నా మనసులో సందేహాలన్నీ. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసావహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఆ ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లల లాంటిది కాదు. మంచి చెడులు సున్నితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలున్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి. ధైర్యం ఉంది, కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఆ ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. గిరిజ ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకు భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పడానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. గిరిజ ఆయన పాదాలకు నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్తు గురించి మాటిచ్చారు నాకు. నేను అన్నమాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడూ అనకు. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయడం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. 1/2 గంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పక రావాలి. ఎక్కువ మందిని పిలవడం లేదు, మనమే అన్నారాయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగారు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పడం లేదు. చివరికి చందుకు కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగినాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగాడు, ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్య? ఛట్ నోర్మై. దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకునం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారు. అతనికి ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా జాలి కలిగింది. పాపం అనిపించింది. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయి క్రిందికి వచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావడమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలుందిగా, ఆ టైంకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారాయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు పురోహితుడు అన్నాడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే
ఇక ఏదో వంకతో తోసి పారేయచ్చు అనుకుంటున్నాడు అతను. రవి అక్కడే కూర్చున్నాడు. శాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగొచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మ రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో. చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచి వచ్చి అక్క సోఫా వెనక్గా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్లి కూతురు రాందే అన్నాడు ఆయన. పెళ్లి కూతురు వచ్చింది, ఇదిగో చందుకు ఎదురుగా కూర్చుంది ఆయన గిరిజను చూస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా ఈ అమ్మాయా అన్నాడు శేషారత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరకు పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలో నుంచి చటుక్కుని లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనవడి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశారు. చందు లేవకు, కూర్చో. పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్లమేడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుల మంత్రాలు ప్రారంభమైనాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒక్కసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నలు వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తాను కాదనంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరకు వచ్చాడు. గిరిజ చేయి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొనలు చిరు చెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని ఉంది. ఆ కనురెప్పలు భారంగా క్రిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడితిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు, భేష్, మొత్తానికి మీ తాతయ్యే గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభినందించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకే వచ్చేసావు. నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వెళ్ళలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికొకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ ఒంటి మీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లి కళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూసేసరికి తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసుకుంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. శాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవెందుకు శాయన్న? చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు. చందు శాయన్న మాటలు కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగమంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు, పలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? ఈ అమ్మాయే దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికి ఇంత ఆర్భాటం దేనికి? అదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు?
చెప్పని అవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకి ఏమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువగా లేదు. కానీ కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేయి. నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేప పిల్లల్లా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి బాగానే ఉంది. తాతయ్య ఈ పెళ్ళి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్ళి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అతను అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలు పెట్టయింది. చందు ఆ బాధను కక్కలేక మింగలేక సతమతం అవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమని అన్నావు. చూశాను. నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశాననే అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు అన్నారాయన. చందు ఆయనకి ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కుని తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చునుంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిల్చుంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్లుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సర్జేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్ణురాలిలాగానే ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరం అంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలిగ్గా అయినట్లుగా, ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్క, రవి దగ్గరకు వచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలుకున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్క, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది అన్నట్టు చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టిపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏదొచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టె పోకుండా, రైలు వెళ్ళిపోకుండా ఉంటే ఇప్పుడు ఇంకో రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. స్వప్నావిష్ణురాల్లా చూస్తూ అంది, ఏమిటోరా, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇంకా ఇదంతా కలలాగానే ఉంది, నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఈ నవలలోని 5వ భాగం ఇంతటితో ముగిసింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.